అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 76. వంశ ఆశ్చర్యంగా శ్రీనిక వైపు చూస్తే తను నాకు తెలీదు అన్నట్లు చూసేసరికి, అవునా, ఇందాక జానుని అడిగితే ఇది ప్రోగ్రామ్ అంది కదా అంటాడు వంశ్. జాను ఎవర్రా అంటాడు శివ్. జానునా? జాను కాదురా, తను అన్నాను అంటాడు వంశ్ కొంచెం తడబడుతూ. ఓ ఓకే, ఇంకా ఉండాల్సింది, కానీ నాన్న కాల్ చేసి ఏదో వర్క్ ఉంది, త్వరగా రమ్మన్నారు. అందుకే ఇవాళ మార్నింగే టికెట్స్ బుక్ చేశాను. అటు శ్రీనికను కూడా డిసప్పాయింట్ చేయటం ఎందుకని రేపటి వరకు ఉంటున్నా, లేకుంటే ఇవాళే వెళ్ళాల్సింది అంటాడు. ఓ ఓకే, నేను ఎల్లుండి రిటర్న్ అవుతున్నా శివ్ అంటాడు వంశ్. అలా అందరూ టిఫిన్ చేశాక నేను వెళ్ళి కారు తీసుకుని వస్తాను అని వెళ్తూ ఆగి, వంశ్ నువ్వెలా వచ్చావు అని అడుగుతాడు శివ్. కారులోనే వచ్చాను శివ్, ఫామ్ హౌస్ చూడటానికి ఇవాళ వస్తాను అని చెప్పాను ఆ అంకుల్కి, ఒక కాల్ చేసి వస్తా అనగానే శివాంశు వెళ్ళిపోతాడు. శివాంశు అలా వెళ్ళాక, నీకు ఓన్లీ 2 days టైం జాను, ఆ తర్వాత నువ్వెన్ని చెప్పినా ఏం చెప్పినా నేను ఆగను అని కాల్ చేస్తూ ముందరికి వెళ్తాడు వంశ్. ఇంతలో ఒక కారు స్పీడ్గా రావటం చూసి శ్రీనిక గట్టిగా వంశ్ అని తన దగ్గర పరిగెడుతుంది. క్షణంలో వంశుని పక్కకు లాగి అదే ఫ్లోలో ఒక్కటి పీకుతుంది. వంశ్ షాక్ అయ్యి చెంప మీద చేయి పెట్టుకుని శ్రీనిక వైపు చూస్తుంటే, శ్రీనిక ఏడుస్తూ, నీకు అసలు బుద్ధి ఉందా? ఫోన్ మాట్లాడుతూ ఇలా రోడ్డు మీద నడుస్తారా? అయినా ముందు వెనక చూసుకునే పని లేదా? కొంచెం ఉంటే కారు నిన్ను గుద్దేసేది. నా మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా చేస్తావా? నా గురించి అస్సలు ఆలోచించవా? నీకేమన్నా అయితే ఆ క్షణమే నీతో వచ్చేస్తాను అని ఎప్పుడో చెప్పాను అని చెప్తుండగా శివాంశ్ అక్కడికి వచ్చి, రే హితు, నీకేం కాలేదుగా, అయినా చూసుకోకుండా అలా ఎలా నడుస్తున్నావురా అనేసరికి శ్రీనిక కళ్ళు తుడుచుకుని, శివ్ మనం వెళ్దామా అంటుంది కోపంగా వంశ్ వైపు చూస్తూ. శివాంశు హా శ్రీనిక అని వంశ్తో జాగ్రత్త అని చెప్పి కారు దగ్గరకు వెళ్తాడు. శ్రీనిక వంశ్ వైపు చూడకుండా శివాంశు వెనకే వెళ్తుంది. శ్రీనిక కారు ఎక్కిందన్న మాటే కానీ చాలా బాధగా కోపంగా ఉంటుంది తనకి. శివాంశు తనని గమనించి, శ్రీనిక ఆర్ యూ ఓకే అని అడుగుతాడు. శ్రీనిక పలక్కుండా ఏదో ఆలోచిస్తూ ఉండేసరికి శివాంశు కార్ బ్రేక్ వేసి, శ్రీనిక నీతోనే మాట్లాడుతుంది, నీకు వినిపించడం లేదా అంటాడు సీరియస్గా. శివాంశు కోపంగా కొంచెం గట్టిగా అనేసరికి తేరుకుని, సారీ శివ్, నేనేదో ఆలోచిస్తూ వినలేదు అంటుంది. రేపు ఈవినింగ్ మనం ఇక్కడి నుండి వెళ్తున్నామని చెప్పనందుకు చాలా ఫీల్ అవుతున్నట్లున్నావు అంటాడు కావాలని. అలా ఏం లేదు, నాకేం ప్రాబ్లం ఉంటుంది, మావయ్య అర్జెంటుగా అన్నారు కదా, ఏదో అవసరం అయ్యే ఉంటుంది, అందుకే రమ్మని ఉంటారు అంటుంది. కానీ రేపు వెళ్తున్నాం అన్న విషయం నేను చెప్పినప్పటి నుండి నువ్వు డల్ అయ్యావు కదా, అందుకే నీకు ఉండాలి అనిపిస్తే ఉందాం, ఇంకో 4 days, నాకు నో ప్రాబ్లం అంటాడు శివ్. లేదు శివ్, రేపు వెళ్ళిపోదాం అంటుంది శ్రీనిక. శివాంశు ఓకే అని కారు స్టార్ట్ చేసి ముందుకు వెళ్తూ శ్రీనికనే అబ్జర్వ్ చేస్తుంటాడు. వంశు వీళ్ళు వెళ్ళగానే శ్రీనికకి మెసేజెస్ మీద మెసేజెస్ చేస్తుంటాడు. ఆ నోటిఫికేషన్కి శివాంష్కి డిస్టర్బ్గా ఉండి అండ్ కోపంగా కూడా ఉంటుంది. కానీ సైలెంట్గా కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. శ్రీనిక మాత్రం ఆమెమీ పట్టించుకోకుండా ఆలోచిస్తూ ఉంటుంది. ఒక 2 గంటల తర్వాత శ్రీనిక శివాంశ్ ఇద్దరు రిసార్ట్కి చేరుకుంటారు. శివాంశు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. అప్పుడే శ్రీనిక ఫోన్ మోగుతుంటే తీసి వంశ్ నెంబర్ చూసి కాల్ కట్ చేస్తుంది. చాలాసార్లు చేస్తాడు అలా, ఇంకా తప్పక లాస్ట్కి కాల్ లిఫ్ట్ చేస్తుంది శ్రీనిక. ఒక 10 minutes తర్వాత శివాంశు రెడీ అయ్యి బయటికి రాగానే, శ్రీనిక నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే లంచ్కి వెళ్దాం అంటాడు. శ్రీనిక వినిపించుకోకుండా కళ్ళల్లో కన్నీళ్లతో అలానే ఉలక్కుండా పలక్కుండా ఉండేసరికి శివాంశు శ్రీనిక దగ్గరకు వెళ్ళి, శ్రీనిక అని భుజం మీద చెయ్యేసేసరికి శ్రీనిక తేరుకుని శివాంశు వైపు చూసి కోపంగా ఒకటి బీగుతుంది. అంతే, దెబ్బకి శివాంశు షాక్ అయ్యి శ్రీనికని చూస్తాడు.
తను ఏడుస్తున్న కళ్ళల్లో కోపం చూసి తనెందుకు అలా ఉందో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో శ్రీనిక మళ్ళీ ఇంకొకటి బీగుతుంది. శ్రీనిక ఏడుస్తూ శివాంశు షర్టును పట్టుకుని గట్టిగా, ఎందుకు ఇలా చేసావు? నేనేం చేశాను నీకు? నా తప్పు లేకపోయినా పరోక్షంగా నా వల్లే నువ్వు బాధపడ్డావని ఆలోచించి నిన్ను సంతోషంగా చూడాలని అనుకోవటం నా తప్ప? నేను ప్రేమించిన వ్యక్తిని ఎదురుగా పెట్టుకుని తనతో మాట్లాడలేకపోతున్నాను. తన నుండి రావాల్సిన లెటర్ ఒక్కరోజు లేట్ అయినా గుండెల్లో నొప్పిగా ఉండేది. తన గురించి ఆలోచిస్తూ నిద్ర కూడా దూరం చేసుకుని వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. అలా ఉండే నేను ఈరోజు నీ కారణంగా తనను నా కళ్ళ ముందర పెట్టుకుని సంతోషంగా ఉండలేకపోతున్నా. మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాను. నువ్వు కొట్టినా తిట్టునా భరిస్తున్నా. నీ గురించి, నీ సంతోషం గురించి ఆలోచించి నేను ఆగిపోతే నా మంచితనాన్ని చేతకానితనంలా అనుకుంటున్నావా అని అరుస్తుంది గట్టిగా. శివాంశు శ్రీనిక చేతులు పట్టుకుని, అసలు ఏమైంది శ్రీనిక? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఇప్పుడేం జరిగిందని ఇంత బాధపడుతున్నావు అని అడుగుతాడు అయోమయంగా. తన చేతుల్ని పట్టుకున్న శివాంశు చేతుల్ని శ్రీనిక విదిలించుకుని కోపంగా, నీ తెలీదా నువ్వేం చేశావో? నీ తెలీదా? అది కూడా నేనే చెప్పాలా అంటూ సోఫాలో ఉన్న తన ఫోన్ తీసి శివాంష్కి ఒక వీడియో చూపిస్తుంది. శివాంష్ ఆ వీడియో చూసి శ్రీనిక అని ఏదో చెప్పేంతలే శ్రీనిక చెయ్యడ్డు పెట్టి, నీకు అసలు మనసు అనేదే లేదా? అసలు నీకు ప్రేమ విలువ తెలుసా? నన్ను ఎంతగానో ప్రేమించే వంశు నా కోసం ఏమైనా చేసే పొజిషన్లో ఉన్నా కూడా, నా కోసం తనకి ఇష్టం లేకపోయినా నా మాటకు విలువిచ్చి తను కూడా నీ గురించి ఆలోచించి మీ మధ్య ఉన్న స్నేహానికి విలువిచ్చి నీ జీవితంలో సంతోషం చూడాలని ఆశపడ్డ మనిషిని ఇంతలా మోసం చేస్తావా? నేను ప్రేమించింది నీ ఫ్రెండ్నే అని తెలిసా కూడా నువ్వు వంశు దగ్గర నా గురించి మాట్లాడకుండా ఉన్నావు. తన ప్రేమ గురించి తెలుసుకోవాలని కూడా నువ్వు అనుకోలేదు. అసలు మా గురించి నీకేమీ తెలియనట్టే ఉన్నావు. మొన్నటి వరకు నేనంటే పడను నువ్వు సడన్గా నాతో బాగా మాట్లాడుతూ ఫ్రెండ్లీగా ఉన్నప్పుడైనా నేను అర్థం చేసుకోవాల్సింది నీ మనసులో ఏముందో అని అంటుంది కోపంగా. శ్రీనిక కూల్. నీకు మొత్తం తెలిసాక, ఇంత జరిగాక ఇంకా నీ దగ్గర ఎందుకు దాచటం అంటాడు. అంటే నువ్వు అని శ్రీనిక అంటుండగానే శివాంశు ఐ లవ్ యూ అని చెప్తాడు. శ్రీనిక కోపంగా, ఏయ్ నీకేమన్నా మెంటలా? మైండ్ పని చేయడం లేదా? అసలు నేను నీ ఫ్రెండ్ని ప్రేమిస్తున్నాను. ఆ విషయం నీకు తెలిసి కూడా ఇలా ఎలా చేస్తున్నావు చా అంటుంది. శివాంశు కూల్గా, ట్రై టు అండర్స్టాండ్ శ్రీనిక. నీకు కావాల్సింది నా సంతోషం. అందుకోసమేగా నేనేమంటున్నా ఇన్ని రోజులు పడ్డావు. ఇప్పుడు చెప్తున్నా విను. నా సంతోషం నువ్వు, నీ ప్రేమ. నా సంతోషం నువ్వు, నీ ప్రేమ. అందరి ప్రేమ సక్సెస్ అవ్వాలని రూల్ లేదు కదా శ్రీనిక. అలానే నీ లవ్ కూడా సక్సెస్ అవ్వలేదు అనుకో. ఎలాగో మన పెళ్ళి కూడా జరిగిపోయింది కదా. ఇప్పుడు నువ్వు నాతో డివోర్స్ తీసుకుని నువ్వు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవటం ఇదంతా ఎందుకు చెప్పు అంటాడు కూల్గా. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది నాకు. స్నేహం, ప్రేమ, కుటుంబం అనే వాటికి విలువ ఇవ్వని వ్యక్తి సంతోషం కోసమా నేను ఇన్ని రోజులు వంశకి దూరంగా ఉన్నది అని నా మీద నాకే కోపం, అసహ్యం వేస్తుంది. నేను కూడా చెప్తున్నా విను. నువ్వెన్ని చేసినా, ఏం చేసినా నా మనసులో వంశ మీద ఉన్న ప్రేమను పోగొట్టలేవు. తనను మానసికంగా నా నుండి దూరం చేయలేవు. జీవితాంతం ఇలానే ఉంటేనేమో కానీ వంశం కాదని ఇంకొకరిని నా లైఫ్లోకి యాక్సెప్ట్ చేయను. ఇది ఇప్పుడు కాదు. మా ఇద్దరి మనసులో ప్రేమ ఒకరికొకరు చెప్పుకున్నప్పుడే నిర్ణయించుకున్నాం ఎటువంటి పరిస్థితుల్లో తనను దూరం చేసుకోకూడదు అని. కానీ ఈరోజు నీ వల్ల, నీ కోపం పంతం వల్ల నా చెల్లిని అడ్డు పెట్టుకుని నా మెడలో ఈ తాళి కట్టావు. దానికే నేను నీ భార్యని అయిపోతాను అని ఎలా అనుకున్నావు? నీతోనే ఉండిపోతాను అని ఎలా పొరపాటు పడ్డావు? ఇప్పుడే ఈ క్షణమే నేను వంశ దగ్గరికి వెళ్ళిపోతున్నా. నువ్వేం చేసుకుంటావో చేసుకో అని డోర్ దగ్గరికి వెళ్ళేసరికి
ఓ, డిసైడ్ అయిపోయావు అయితే ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోవాలని. గుడ్. కానీ ఒక విషయం మర్చిపోయావు శ్రీనిక అనగానే వెళ్ళేదాగి వెనక్కి తిరుగుతుంది. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళిన క్షణమే మన గురించి, మన పెళ్ళి గురించి మీ అమ్మ నాన్నకి చేరిపోతుంది. ముందే మీ అమ్మకి నువ్వంటే చాలా ప్రేమ. నీ విషయంలో ప్రతీదీ కంగారు. తన కూతురు ప్రేమ తనకు దక్కకుండా ఇలా ఇంకొకరి భార్య అయ్యిందని తెలిస్తే మీ అమ్మగారు ఏమవుతారు? తను ఎంతగానో ప్రేమించే నమ్మకమైన కూతురు ఇంకొకరిని పెళ్లి చేసుకుని అత్తగారింటి వెళ్ళాక కూడా తనకి చెప్పని కూతురు గురించి తెలిసి ఏమవుతారో ఆలోచించావా? ముందే ఆవిడ హెల్త్ బాగాలేదు, అది మర్చిపోయావా అని శివాంశ్ అడగగానే శ్రీనిక బాధగా, నీకు మనస్సాక్షి అనేదే లేదా? నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి అప్పుడు మా చెల్లిని అడ్డం పెట్టుకున్నావు. వంశుని దగ్గరికి నన్ను వెళ్లకుండా ఆపడానికి ఇప్పుడు మా అమ్మని అడ్డు పెట్టుకుంటున్నావు అంటుంది. నేనేమి మీ అమ్మగారిని అడ్డు పెట్టుకోలేదు శ్రీనిక, జరిగేది చెప్పానంతే. నీ ప్రేమ కోసం నువ్వు ఎలా ఆరాటపడుతున్నావో అలానే నా ప్రేమ కోసం నేను ఆరాటపడుతున్నా. నువ్వు ప్రేమించిన వాడి కోసం నువ్వెలా నా నుండి వెళ్ళిపోవాలనుకున్నావో అలానే నేను ప్రేమించిన అమ్మాయి నన్ను విడిచి వెళ్ళకూడదు అని ఆలోచిస్తున్నా అంటాడు. శ్రీనిక కోపంగా, చెప్పాను కదా నన్ను ఆపగలవేమో, నా మనసును కాదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా మనసులో వంశీకి మాత్రమే ఉంటాడు, అర్థమవుతుందా అని అరుస్తుంది గట్టిగా. శివాంశ్ నవ్వుతూ, అర్థమవుతుంది, ఎందుకు అర్థం కావడం లేదు? మీ ఉత్తరాల ప్రేమాయణం విన్న తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది అంటాడు. శ్రీనిక ఏంటి అంటుంది సీరియస్గా. నువ్వు వంశం చూడకుండానే ప్రేమించావు అవునా అంటాడు. శ్రీనిక హా అంటుంది. వాడు రాసిన ఉత్తరాల్ని ప్రేమించావు, వాడి కవితల్ని, అందులో కనిపించిన వాడి మనసుని ప్రేమించావు అంతేనా అంటాడు. శ్రీనిక అవును అంటుంది చిరాగ్గా. వంశను చూడకముందే తనని చాలా చాలా ప్రేమించావు, ఎంతలా అంటే తనే నీ ప్రాణం అనేలా, అంతేగా అంటాడు శివాంశ్. శ్రీనిక అసహనంగా అవును అయితే ఏంటి అంటుంది గట్టిగా. కాబట్టి ఆ ఉత్తరాలు రాసింది నేనే అనుకో అంటాడు శివ్. జస్ట్ షటప్ శివ్, తన మాటలకి నువ్వు మాట్లాడే మాటలకు అసలు సంబంధమే ఉండదు. తన వ్యక్తిత్వం చాలా ఉన్నతంగా ఉంటుంది, అలాంటి వంశ్కి నీకు పోలిక అంటుంది. శివాంశ్ నవ్వుతూ, ఏంటో అంత గొప్ప వ్యక్తిత్వం అంటాడు వెటకారంగా. అది నీకు చెప్పినా నీలాంటి వాళ్ళకు అర్థం కాదు, అయినా అర్థం చేసుకునే మనసు, ఆలోచన రెండూ నీకు లేవు అంటుంది. సరేలే కానీ నాకు ఇంకొక విషయం కూడా నిన్ననే తెలిసింది, ఇక్కడ ఉన్నప్పుడు చెప్పి నీ మూడ్ స్పాయిల్ చేయటం ఎందుకని నేను కూడా చెప్పలేదు అని చెప్పడం ఆపేస్తాడు. శ్రీనిక ఏంటన్నట్లు చూస్తుంటే శివాంశ్ నవ్వుతూ, చెప్పేస్తాను అనుకున్నావా? హాహా, చెప్పడం ఎందుకు, చూపిస్తా కానీ వెళ్ళి రెడీ అవ్వమ్మా, మనకు ఫ్లైట్ టైం అవుతుంది అంటాడు నవ్వుతూ. ఇప్పుడెక్కడ తీసుకెళ్ళి నన్ను నా వంశం దూరం చేయాలనుకుంటున్నావు అంటుంది. నేనేమీ నిన్ను కిడ్నాప్ చేయటం లేదు, అలా అని లేపుపోవడం లేదు, కానీ మన ఇంటికి వెళ్తున్నాం. నేను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసింది ఈరోజు నైట్కి, రేపటికి కాదు. మనకి 2 గంటలే టైం ఉంది క్యూటీ, అందుకని నువ్వు ఫాస్ట్గా రెడీ అయితే గంటలో వెళ్ళిపోదాం. మళ్ళీ చెక్-ఇన్ అది ఇది అంటూ 1 గంట పడుతుంది అంటాడు బెడ్ మీద పడుకుంటూ. శ్రీనిక కోపంగా శివాంశ్ వైపు చూసి ఫ్రెష్ అవడానికి వెళ్తుంది. శివాంశు శ్రీనికను చూసి నవ్వుతూ, ద గేమ్ స్టార్ట్స్ నౌ, గెట్ రెడీ అంటాడు. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.